టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలోనూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నటువంటి తరుణంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకక చక్కటి అద్భుతమైనటువంటి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటూ అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. మరి అలాంటి వాటిని మనం తెలుసుకొని చక్కటి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనంద గడియల్లోకి మార్చుకొని ఈ ప్రకృతి ధర్మాన్ని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలుగా మార్చుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని గ్రహించి ఆ యొక్క పరిష్కారముతో ఎలాంటి సమస్యకైనా కానీ పరిష్కార మార్గం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని మన సనాతన ధర్మ గ్రంథాలే చెబుతున్నాయి. వీటికి కావాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించగలిగితే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సమస్య పరిష్కారంలో అనేక రకాల సమస్యలు, వాటి యొక్క పరిష్కార మార్గాలు ఇక తెలుసుకుందామా? మరి చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం, డబ్బు దగ్గరే ఇంటి దగ్గర సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ అప్పుల సమస్యలు, రుణ బాధల సమస్యలు, కొట్లాటలు, ఎంత సంపాదించినా డబ్బులు నిలబడకపోవటాలు, అందుకని డబ్బే సమస్య. మరి వీటికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఎలాంటి సమస్యలు డబ్బుతోటంటే ముఖ్యమైనటువంటి ఒకటి మాత్రం చెబుతాను. ఇప్పుడు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదండి. ఇదే ప్రథమైనటువంటి సమస్య. ఇవి కొన్ని పద్ధతుల్లో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. మరి ధనం పట్ల సమస్య వచ్చేస్తుందన్నప్పుడు, ఆ ధనం సంపాదించినప్పుడు ఆ ధనాన్ని ఖర్చు పెట్టి మన ఈ గృహంలో మనం తినుబండారాలు, ఆహార పదార్థాలు అన్నీ తింటూ ఉంటాం. మరి ఇవన్నీ తింటున్నప్పుడు వాటికి నిర్దిష్టమైనటువంటి ప్రదేశం ఉన్నదా? ఎక్కడ కూర్చుని తింటున్నాము? ఏ విధంగా ఆహారాన్ని భుజిస్తున్నాము? మరి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూర్చుని భోజనం చేస్తున్నారు? అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఎక్కడ కూర్చుని భోజనం చేస్తున్నారు? వీటన్నింటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నటువంటి ప్రదేశంలో ఆహారాన్ని తీసుకోవటం వలన వారు సంపాదించినటువంటి ధనం వృధా కాకుండా జాగ్రత్తగా సద్వినియోగం అవుతుంది. ఇది శాసనం, గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప మనము ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం. ఇళ్లల్లో గమనించండి, ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. టీవీల ముందు కూర్చోవడం, దివాణం కాట్ల మీద కూర్చోవడం, టీవీ చూస్తూ తినడం, గుమ్మం మీద దగ్గర కూర్చోవడం, నిలబడి తింటూ అటు ఇటు తిరుగుతూ మాట్లాడటం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆ ఇంట ధనం ఎప్పటికీ నిలబడదు. రెండవది, ఏ ఇంట అయితే అధికంగా అరుపులు, కేకలు, చికాకులు వినపడుతూ ఉంటాయో ఆ ఇంట కూడా ధనం నిలబడదు సుమా. కాబట్టి ధనం యొక్క సమస్యలు ఎందుకు పెరుగుతాయి అని అడిగితే, ఈ విధమైనటువంటి ప్రయత్నాలన్నీ ఇంట్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఇంట ధనం నిలబడదు. రెండవది, ధనము ఇంట్లోకి రాగానే మొట్టమొదట చెయ్యవలసినటువంటి పని, ఎవరైతే ధనార్జన చేస్తున్నారో, ఎవరైతే ధనాన్ని తీసుకుని ఇంట్లోకి వచ్చారో వారు మరుసటి రోజు వారి శక్తి కొలది ఒక మనిషి తినగలిగేటువంటి ఆహారాన్ని దాన ధర్మం చేయగలగాలి. అంటే ఎవరికైనా అన్నం పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఎందుకనంటే ఒక ధనము మన చేతికి వచ్చినప్పుడు నువ్వు ఎంత కష్టపడినా, అది ఎన్ని చేతులు మారి మన చేతికి వచ్చినా ఎంతో కొంత పాపకర్మలు అందులో ఉంటాయి. వీటిని ప్రక్షాళన చేసుకునేటువంటి సమయంలో మనం పుణ్యాది కార్యక్రమం ఏదో ఒకటి చెయ్యాలి. అందుకని ధన సమస్యలు పోవాలి అనంటే ధనం తీసుకున్నటువంటి రోజున కాకుండా మరుసటి రోజు ఒక మనిషికి తినగలిగేటువంటి ఆహారాన్ని మనం ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వగలగాలి. అలా చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి ధన సమస్యలు ఉండవు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.